కషాయమా? ఎంతో మంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్లి వీడిని చూపించామండి, అయినా వీడి దగ్గు తగ్గలేదు. ఈ కషాయం వల్ల తగ్గుతుందంటారా? వైద్యో నారాయణో హరి. సత్యయుగంలో అసురులు దేవతలు సముద్రమథనం చేస్తున్నప్పుడు ముందు ఆలాహలం పుట్టింది, తర్వాత కామధేను పుట్టింది, ఆ తర్వాత ఉచ్చైసవ, ఐరావతం, కౌస్తుభం, కల్పవృక్షం, శ్రీ లక్ష్మీదేవి పుట్టింది. చివరిగా శంఖం ద్వారా అమృత కలశం చేతపట్టి ధన్వంతరి రూపంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అమృతాన్ని తీసుకున్న దేవతలు చిరంజీవులయ్యారు. మనుషులు రోగాలొచ్చి కష్టపడుతున్నప్పుడు దాని పరిష్కార మార్గానికి దేవుడు ధన్వంతరి వంశానికి చెందిన వాడిని ఈ భూమి మీద సృష్టించాడు. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా? ఆయన ఏమయ్యారు స్వామి? కనిపించకుండా పోయారు. సంఖ్యలతో కట్టండి, వాడి అహంకారాన్ని మట్టిలో కలపండి. గిరాకి కొలుతుల గజాగ్రవకు పుట్టిన నాకు రక్త తర్పణమా? సుఖ పరమ సుఖ. భలే ఆరక భలే, యుద్ధంలో నీకు సరి సమానంగా ఎవరూ లేరు. నీ బలానికి తగిన మగాడు ఎవడూ లేడు. నీ గర్జన ముందు ఆకలిగా ఉన్న సింహం గర్జన కూడా చిన్నదైపోతుంది. నీ ధైర్యానికి వీరత్వానికి సమానంగా ఉన్న మగవాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. అవును కదా, అవును కదా, అవును కదా. అదేది కాదు, అదేది కాదు, అదేది కాదు. వాసన పీల్చగానే తల తిమ్మున తిరగాలి. నేను ఎంతో ప్రయత్నం చేశాను, అయినా నాకు దొరకలేదు. దొరకలేదా? దొరకలేదా?
ఇక్కడే కదా ఆ కాలంలో చేశారు. ఇప్పుడెందుకు దొరకట్లేదు? ఆ తాళపత్రాలు అక్కడే ఉంటాయి. వెళ్ళు, వెతుక్కో. నేనా వంశస్థుణ్ణి కాదు. నేనా గ్రంథాలని ఎక్కడ వెతికినా అసలు దొరకలేదు దొర